అంశం? దేవుని సంఘ సేవలో అనభిషిక్త పరిచర్య. దేవాలయం అనంటే గోడలు కాదు, గోడల మధ్య ఉన్నది కాదు, ఇది కాదు. దేవాలయం అనంటే మనం, మనుషులు. యేసు ప్రభు రక్తం ఇచ్చి ప్రత్యేకపరుచుకున్నటువంటి జనాంగం చర్చ్ అంటే. చర్చ్ అనే పదం ఎక్లీషియా అనేటువంటి గ్రీక్ పదం నుండి వచ్చింది. ఆ గ్రీక్ పదంలో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా అనువదించాలంటే కాల్డ్ అవుట్ పీపుల్. కాల్డ్ అవుట్ పీపుల్ అంటే ప్రత్యేకింపబడిన ప్రజలు. చెప్పండి, ఎక్కడి నుండి? లోకములో నుండి, లోక పద్ధతుల నుండి, లోక ఆచారాల నుండి ప్రత్యేకింపబడి జనాంగం చర్చ్. మళ్ళీ చెప్తున్నా, ప్రత్యేకింపబడిన జనాంగం చర్చ్ అని అంటే. చెప్పండి, అందరూ చెప్పాలి. మన పరిచర్య ప్రత్యేకింపబడిన జనాంగం యొక్క పరిచర్య. అనభిషిక్త అనే మాటకు అర్థం ఏంటంటే అభిషేకం లేనివారు. అభిషిక్త అంటే అర్థం ఏంటంటే అభిషేకం ఉన్నవారు. వాస్తవంగా నూతన నిబంధనలో అందరూ అభిషిక్తులే. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా అభిషిక్తులే. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ అభిషిక్తులే. మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. యేసుక్రీస్తు నా దేవుడు, యేసుక్రీస్తు నా రక్షకుడు, యేసుక్రీస్తు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు అని నమ్మే ప్రతి ఒక్కరికి జరిగే ప్రక్రియ ఏంటంటే, దేవునిలో మనం ఆ యేసుక్రీస్తు కార్యము ద్వారా మనకు జరిగే మేలేమిటి అనంటే, చీకటిలో నుండి వెలుగులోకి వచ్చేస్తాం. చీకటి అనంటే ఒకప్పుడు పాపం. చీకటి అనంటే దేవుడు లేనితనం. చీకటిలో నుండి వెలుగులోకి వస్తాం. ఎప్పుడు? యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు. అందరు చెప్పండి, యేసునందు విశ్వాసం ఉంచుట వల్ల మనకు వచ్చేటువంటి మేలులు ఏంటంటే చీకటిలో నుండి వెలుగులోకి వచ్చాం. ఈ వెలుగులోనికి వచ్చిన మనల్ని ఏమని పిలుస్తున్నాడంటే, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. అబ్బా, ఎన్ని బిరుదులు ఇవ్వబడ్డాయో తెలుసా మనకి ఇక్కడ? ఒకప్పుడు చీకటి, ఇప్పుడు వెలుగు. ఒకప్పుడు దేవుడు లేడు మనకి, ఇప్పుడు దేవుని ప్రజలం. ఒకప్పుడు అపవిత్రులం, ఇప్పుడు చెప్పరే పరిశుద్ధులు. యేసుక్రీస్తుని బట్టి మనల్ని పరిశుద్ధులుగా పిలుస్తున్నాడు ఆయన. దేవుని ప్రజలు, దేవుని సొత్తు, రాజులు. ఎవరంట? ఎవరిని చెప్పరే? మనల్నే యేసునందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఏమని పిలుస్తున్నాడంటే రాజులు. ఇంకో మాట ఏమంటున్నాడు? యాజకులు. చెప్పండి, యాజకులు అంటే ఎవరు? పాత నిబంధనలో అహరోను కుమారులు మాత్రమే. ఇప్పుడు యాజకులు అంటే ఎవరు? మనమే. యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనమందరం అభిషిక్తులమే. అనభిషిక్త అనే మాటకు అర్థం ఏంటంటే, ఇప్పుడు అభిషేకం లేని వారని కాదు,
మనకు అర్థం అవడం కొరకు అభిషిక్త జనాంగం అంటే దేవుని సేవలో ఉన్నటువంటి మేము, అనభిషిక్త అంటే సంఘం. ఇప్పుడు పాస్టర్ గారికే ఇక సేవను గూర్చినటువంటి పద్ధతి, పరిస్థితి మాకు సంబంధం లేదని కాకుండా ఇప్పుడు సంఘాన్ని పురుకొల్పుతుంది ఇప్పుడు మన దక్షిణీయ సంఘం. ఏమని అనభిషిక్త పరిచర్య. దేవుని సంఘములో అనభిషిక్తులైన అంటే మీకు అర్థం కావడం కోసమే ఉద్యోగం, మీ ఉద్యోగం మీకుంది. నా ఉద్యోగం నాకుంది. నా ఉద్యోగం ఏంటి? పాస్టర్. నా ఉద్యోగం ఏంటి? పాస్టర్ అంటే ఏంటి? దేవుని మందకు వాక్యం చెప్పడం, పరిచర్య చేయడం. ఏమిటి పరిచర్య? మీరు ఎవరన్నా అనారోగ్యాలతో ఉంటే మీ మధ్యకు వచ్చి ప్రార్థన చేయటం, మీకేదన్నా సమస్య వస్తే ఆ సమస్యల కొరకు మొర్ర పెట్టడం, మీకేదన్నా మీ సంతోష సమయాల్లో వచ్చి దేవుని పక్షంగా స్తుతించడం. అంటే మీ దేవుని సంబంధితమైనటువంటి, మీ సమస్యల సంబంధితమైనటువంటి దేవునికి మీకు మధ్యవర్తిత్వం వహించి దేవుని పక్షాన మీ మధ్య నిలబడేటువంటి వ్యక్తి పాస్టర్ అని అంటే. ఇది నా పని, నాకు దేవుడిచ్చిన ఉద్యోగం. మరి మీ ఉద్యోగం ఏంటి? ఒక్కొక్కరికి ఉద్యోగం అంటే ఏం లేదు, మన మాస్టర్లాగా గవర్నమెంట్ టీచర్ అని అనుకోమాకండి. అందరికీ ఒక పని ఉంది, అది పని. ఉద్యోగం అంటే అందరికీ పని. ఒకవేళ పని లేకపోతే దేవుడు ఒప్పుకోడు, పని కలిగి ఉండాలి. ఇజ్రాయెల్ దేశం అభివృద్ధికి కారణం ఏమిటి అని అంటే, ఆ దేశంలో ఒక ఆయన చెప్తున్నాడు, మా దేశంలో అందరూ పనిచేస్తారు. చెప్పరే? వాళ్ళ దేశంలో, మన ఇంట్లో మా ఆవిడ ఒక్కత పని చేయాలి, నేను మా అబ్బాయి, నా కూతురు, నా కొడుకు కూర్చొని హాయిగా తిని పెట్టాలి. నా మీద పెట్టుకొని మాట్లాడుతున్నా. మీ ఇళ్ళల్లో మీరు మీ కూతురికి పని చెప్పాలంటే, కూతురికి, మా చిన్నప్పుడు కూతుర్లకు పనులు నేర్పించేవాళ్ళమ్మో, ఇప్పుడు కూతుర్లకు కూడా పని నేర్పిట్లా. ఫాల్స్ ప్రెస్టేజ్ అంటారు. నేను చాలాసార్లు చెప్తున్నా, ఇక్కడి నుంచి చాలాసార్లు ఒక దైవ సేవకుడిగా నేను చాలాసార్లు హెచ్చరిస్తున్నా, మీ కూతుర్లకి మీ కొడుకులకి మీరు పని నేర్పించకపోతే వారికి నష్టం కలుగు చేస్తున్నారు. మీరు పని కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ. పని లేకపోతే పాపం. ఇజ్రాయేలు దేశం అంతగా అభివృద్ధి చెందడానికి దేవుని యొక్క కాపుదల ఒకటైతే, రెండేంటంటే అందరు పనిచేస్తారు. అక్కడ సైన్యం తెలుసా మీకు? ప్రతి కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా సైన్యంలోకి వెళ్ళిపోవాలి. అంతే. 18 సంవత్సరాలు నిండినయా పురుషులైనా స్త్రీ అయినా సైన్యంలో వెళ్ళాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంగా పక్షంగా యుద్ధం చేసే వాళ్ళలో వారి వయసు ఎంత అనుకుంటున్నారు? 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వయసు వాళ్ళు కలిగిన వాళ్ళే. రైట్. అందరూ పని చేయాలి, ఎవరి పని వాళ్ళకు ఉంది. అయితే పని చేస్తూ దేవుని సంఘములో నీ పాత్ర ఏంటి, నీ పరిచర్య ఏంటి? ఇది ఈరోజు మన అంశం. దేవుని సంఘములో దేవుని ప్రజల మధ్య అనభిషిక్త పరిచర్య. నీ పరిచర్య ఏంటి? ఏమిటో అని తెలియాలి అంటే మనం గ్రంథంలోకి చూడాలి. ఈరోజు చదివిన పాఠాల్లో మొదటి పాఠం చదివాం. ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం నాబాలు కుటుంబం. 25వ అధ్యాయం మొదటి వచనాలు చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం మొదటి సమూయేలు. నాబాలు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడట. అతడు బహు భాగ్యవంతుడు, అంటే బహు ఐశ్వర్యం గలవాడు, బహు ధనవంతుడు, ఆస్తి గలవాడు, అపరిమితమైనటువంటి ఆస్తి కలిగినటువంటి వ్యక్తి ఈ నాబాలు. ఈయన గుణాన్ని గురించి కూడా రాయబడింది. ఇతడు ఆస్తిపరుడు మాత్రమే కాదు, ఇతడట మొరటువాడంట. ఏంటండి? మొరటువాడు, పనికి మాలినవాడు, దుర్మార్గుడు, దుష్టుడు. ఆస్తి ఉంది,
కానీ అతని ప్రవర్తన ఎటువంటిదంటే మొరటిది, పనికి మాలినవాడు, దుర్మార్గుడు, దుష్టుడు. ఇతని కుటుంబానికి ఒక ఆపద వచ్చింది. ఒక ఆపద. ఏమిటి ఆ ఆపద? దావీదు ఒక వ్యక్తిని పంపించాడు, కొంతమందిని పంపించి, నాబాలు బహుధనవంతుడు కదా, నాబాలు ఆహారం కొంచెం ఇమ్మని క్షేమ సమాచారం అడిగి, మాకు కొంచెం ఆహారం కావాలని అడిగితే, నాబాలు చెప్పిన సమాధానాన్ని బట్టి అతని ఇంటి మీదకి ఉగ్రత వచ్చేసింది. దావీదు ఒక మహాపరాక్రమం కలిగిన వాడు, సామాన్యమైన వ్యక్తి కాదు. దేవుని చేత అభిషేకించబడినవాడు. దేవుని ఆత్మ అతనిలో నివసిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు అతనిని ఇజ్రాయేలు దేశానికి రాజుగా ప్రతిష్ఠించాడు. ఇజ్రాయేలు రాజుగా ఇతడును ప్రతిష్ఠించిన తర్వాత అప్పటికే ఉన్న రాజు అయినటువంటి సౌలు కక్షగట్టాడు ఈయన మీద, దావీదు మీద. దావీదు మీద కక్షగట్టి ఉండుటను బట్టి దావీదు ఏం చేశాడంటే సౌలుకు భయపడి పారిపోతే ఈ పారిపోయి దాక్కున్నటువంటి దావీదు దగ్గరికి 400 మంది వెళ్ళి చేరారు. 400 మంది అని అంటే కుంటివారు, గుడ్డివారు, అప్పులున్నోళ్ళు, బాధలున్నోళ్ళు, ఈయనతో వెళ్ళి చేరి 400 మంది ఆయనతో వెళ్ళి చేరారంట. చూడండి, ఎప్పుడన్నా మనం ఒక బాధలో ఉన్నామనుకో, బాధ గుండా వెళ్తున్నామనుకో, ఆ బాధలో మనతో పాటు వచ్చి ఉండడానికి ఎవరన్నా వచ్చారనుకో, నేను కూడా నీతో ఉంటానని వచ్చారనుకో, కుంటోళ్ళు గుడ్డోళ్ళు దావీదుకి సహాయపడగలరా? మాట్లాడండి. దావీదే ప్రమాదంలో ఉన్నాడు. ఇప్పుడు కుంటోళ్ళు గుడ్డోళ్ళు వెళ్ళి ఆయన దగ్గర చేరితే, బాధల్లో ఉన్న వాళ్ళు వెళ్ళి ఆయన దగ్గర చేరితే దావీదుకి భారం ఎక్కువ, భారం దిగుద్దా? భారం ఎక్కువ. కానీ దావీదు దేవుని ఆత్మ కలిగిన వాడు కాబట్టి, రండి నాతో కూడా వచ్చి ఉండండి. దావీదు దేవుని ఆత్మ కలిగిన వాడు కాబట్టి నాతో కూడా వచ్చి ఉండండి అని చేర్చుకున్నాడు వారిని. ఊహించుకుందాం మనం ఒకసారి, మనకే ఏదైనా చిన్న కష్టం గుండా వెళ్తున్నాం అనుకో, మన బంధువుల్లో వాళ్ళు, మన చెల్లి కుటుంబంలోనో, అక్క కుటుంబమో, అన్న కుటుంబమో, తమ్ముడి కుటుంబమో వచ్చి జాయిన్ అయ్యి, మేము కూడా బాధల్లో ఉన్నాం, నేను నీతో కూడా ఉంటామని అంటే మీరేమంటారు చెప్పండి? నేనే బోళ్ళు స్టైల్ అది. కానీ దావీదు ఏం చేశాడో తెలుసా? చేర్చుకొని ఇజ్రాయేలు దేశానికి రాజుగా ప్రతిష్ఠింపబడినప్పటికీ సౌలు అతన్ని తరుముతున్నందున, అతడు అభిషిక్తుడైనందున, అభిషిక్తుడైన వాని జోలికి వెళ్ళకూడదని ఇతడు పారిపోతూ ఉన్నాడు. పారిపోతూ ఉన్న సమయంలో ఈ నాబాలు బహుధనవంతుడు, ఇతని పశువులన్నీ అరణ్యంలో మేపడానికి వెళ్ళినప్పుడు దావీదు తనతో ఉన్న వాళ్ళందరికీ చెప్పారు, ఎవరికి ఏమి హాని చేయమాకండి, కావాలంటే వాటిని సంరక్షించండి, కాపాడండి, ఏ క్రూర జంతువు వాటిని అపహరింపకుండా వారికి సహాయం చేయండి అని చెప్పుటను బట్టి అతనికి ఉన్న సంపదను దావీదు కాపాడి సంరక్షించిన తర్వాత నాబాలంట గొర్రెబొచ్చు కత్తిరించిన కాలం జరుగుతూ ఉంది. గొర్రెబొచ్చు కత్తిరించే కాలం అని అంటే మనకు కుప్పలు నూర్చే కాలం లాంటిది. మీకు ఇట్టే అర్థమైపోద్ది, చాలామంది వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి. కుప్ప నూర్చే కాలం అని అంటే సంవత్సరం కాలం అంతా పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్ళి శ్రమ పడితే కుప్ప నూర్చే సమయంలో ఏమవుతుందంటే పంట చేతికి వస్తుంది, ఫలసాయం ఇంటికి వచ్చే రోజు. ఆ రోజు ఎలా ఉంటారు? అందరూ సంతోషంగా ఉంటారు. ఆ కళ్ళంలో ఏముంటుందో తెలుసా? మిఠాయి పొట్లాల హడావుడి ఉంటుంది. ఆ కళ్ళంలో ఏముంటుందో తెలుసా? విధవరాండ్రు వచ్చి ఉంటారు. ఆ కళ్ళంలో ఏముంటారు తెలుసా? బీదా బిక్కి వచ్చి ఉంటారు, ఏమన్నా ఇస్తారేమోనని. అంటే ఆ సమృద్ధి అయినటువంటి సమయంలో ఇతరులకు సహాయం చేయడానికి ముందుకొచ్చే కాలం అది సంతోషించే.
బంధువులతో కలిసి, బలహీనులతో కలిసి, ఆకలితో ఉన్న వారితో కలిసి సంతోషించే సమయం. ఆ సమయములో అంటే ఇజ్రాయేలీలు గొర్రెబొచ్చు కత్తిరించడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మన మన ప్రాంతంలో ఉండే గొర్రెలు లాంటి గొర్రెలు కాదు అవి. చాలా దట్టమైన జుట్టు ఉంటుంది గొర్రెలకి. ఆ జుట్టుని కత్తిరిస్తే ఉన్ని, ఉన్ని వస్త్రాలు తయారు చేస్తారు. అది చాలా ఖరీదైంది. గొర్రె బొచ్చు కత్తిరించడం అంటే వాళ్ళకి బోలెడు సంపద ఇంటికొచ్చే సమయం అనమాట అది. అటువంటి సమయంలో ఆ సంతోషం గుండా వెళ్తున్నటువంటి నాబాలు ఇంటికి దావీదు ఒక సమాచారం పంపాడు. నా పేరట నాబాలును శుభ సమాచారం అడగండి, శుభాలు చెప్పండి, నేను గ్రీటింగ్స్ చెప్పానని చెప్పి కొద్దిగా సహాయం అడగండి. వచ్చారు. దావీదు పంపినటువంటి తన దగ్గర నుండి వచ్చిన ప్రతినిధులు నాబాలు దగ్గరికి వచ్చి, యజమానుడా లేదా నాబాలు గారు, ఇదిగో దావీదు. దావీదు అని అంటే అడవిలో వెళ్ళి దాక్కున్నాడు కాబట్టి దాక్కున్నవాడు కాదు. దావీదు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇజ్రాయేలు దేశమంతా వణుకుతూ ఉన్న సమయంలో ఒంటి చేత్తో ఇజ్రాయేలు దేశానికి విజయం ఇచ్చి సౌలు కంటే ఎక్కువ ఘనత పొందినవాడు దావీదు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ఆ కార్యం జరిగించిన దానికి రాజుకు అల్లుడైపోయాడు. రాజుగారు అల్లుడు దావీదు. రాజుగారు అల్లుడు, రాజు కంటే ఎక్కువ ఘనత కలిగిన వాడు, దేవుని ఆత్మ నొందినవాడు. అతడు సితారా తీసుకొని వాయిస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి. దేవుని ఆత్మతో నింపబడి దేవుని స్తుతించే అనుభవం కలిగిన వాడు. దావీదును చూస్తే శత్రువులు వణికిపోతా ఉంటారు. అటువంటి దావీదు కబురు పెట్టాడు. నాబాలు, బాగున్నావా? మా దావీదు మీకు శుభాలు చెప్పమన్నాడు, అడిగినట్టు చెప్పమన్నాడు. చిన్న అప్లికేషన్, చిన్న ఆబ్లిగేషన్ మీకు ఏంటంటే, అడవిలో ఉన్న దావీదుకి తన అనుచరులకి కొంచెం ఆహారం కావాలి. ఈరోజు నువ్వు గొర్రె బొచ్చు కత్తిరిస్తున్నావు కదా, కొంచెం ఆహారం కోసం పంపాడు, దయ చూపించు అని చెప్పి అడిగాడు. అడిగితే దావీదు ఆ పంపిన మనుషులతో నాబాలు ఏం చేశాడంటే కఠినముగా మాట్లాడాడు. నోరు మంచిదైతే చెప్పండి గట్టిగా, నోరు మంచిదైతే గుర్తుపెట్టుకోండి. నాబాల్ని అంత బతిమాలి దావీదు అభ్యర్థన చేస్తే నాబాలు ఏమన్నాడు తెలుసా? దావీదు ఎవరిని పట్టుకొని ఎవడో అన్నాడు? ఇజ్రాయేలు దేశములో కాకలు తీరిన సైనికులందరూ వణుకుతున్న కాలములో ముందుకు దూకి గొల్యాతు అనబడేటువంటి భయంకరమైనటువంటి వీర భయంకరుడైన వ్యక్తి ఒంటి చేత్తో ఒక్క ఒడిసెల దెబ్బతో నేలను కూల్చిన దావీదుని పట్టుకొని దావీదు ఎవడని అన్నాడు. దావీదు ఎవడో? యజమాని ధిక్కరించి అడవిలో దాక్కోవడానికి పోయినోడికి నేను ఆహారం పెట్టడానికి నేనేమన్నా దాన ధర్మాలు చేస్తా కూర్చున్నా ఉన్నా అనుకున్నావా? పండ్రా, ఎవడరా మీరు అని అన్నాడు. ఈ మాట దావీదు చెవిని పడగానే అతనిలో పరాక్రమం గుర్తొచ్చింది, అతనిలో దేవుడిచ్చిన అభిషేకం గుర్తొచ్చింది, అతనిలో దేవుడు అతనికి ఇచ్చినటువంటి రాజు అనేటువంటి ఆ అధికారం గుర్తొచ్చింది. అన్ని గుర్తు రాగానే ఏమని శపథం చేశాడో తెలుసా? దేవా, ఆ నాబాలు అనేవాడి ఇంటిలో ఒక్క మగపిల్లోడున్నా సరే నా మీదకి శాపం వచ్చునుగాక. ఇప్పుడే బయలుదేరుతున్నా, వాడి ఇంటిని వాడిని అందరిని వేసేస్తా అని బయలుదేరాడు. ఈ సమాచారం అబీగయలుకు చేరింది. అబీగయలు ఎవరు? నాబాలు భార్య. నాబాలు ఎవరు? పనికి మాలినవాడు, దుష్టుడు, దౌష్ట్యములు తెచ్చాడు. తన పనికి మాలిన తన చేత తన ఇంటి అంతటికి గొప్ప విపత్తు వచ్చేసింది. ఈ గొప్ప విపత్తు నుండి ఆమె తన కుటుంబాన్ని బయటపడేయాలి, సమాధానపరచాలి దావీదుని. ఇప్పుడు రెండే మార్గాలు ఉన్నాయి చూడండి. ఆమెకి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, దావీదుతో యుద్ధం చేసి తన కుటుంబాన్ని కాపాడుకోవాలి, లేదా దావీదుకు లోబడిపోవాలి. ఏది ఎంచుకుందామే? ఎందుకు? దేవుడు అభిషేకించిన వ్యక్తి, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి. మీరు గమనించారా? రాహాబు అనేటువంటి వేశ్య ఆ దేశంలో ఉంటూ ఆ దేశాన్ని పాడు చేయడానికి వచ్చిన వేగుల వారికి అండగా నిలబడింది. కారణం
వారు దేవుడు వారి పక్షాన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడో వారు గెలుస్తారు. దేవుడు ఎవరి పక్షాన ఉంటారో వారు న్యాయం చేస్తారు. దేవుడు ఎవరి పక్షాన ఉంటారో దేవుని న్యాయాన్ని విచారిస్తారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితి గుండా తన కుటుంబం వెళ్తుంటే ఒక దేవుని ఎరిగిన బిడ్డగా, దేవుని తెలిసిన కుమార్తెగా, స్త్రీగా అబీగయలు ఏం చేసిందనంటే ఎవరితో ఏం మాట్లాడలేదంట. మాట్లాడకుండా భోజనం సిద్ధపరిచింది. 200 రొట్టెలు, 2 ద్రాక్షారసపు తిత్తులను, 5 గొర్రెల మాంసం వండుకొని కూర, పేలాలు, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూరపు అడలు గాడిదల మీద వేసుకొని ముందు వస్తువులు పంపించేసింది. వస్తువులు చేరాయి. దావీదు అడిగాడు, ఏంటి ఎక్కడేవి ఇవి? అయ్యా, నీ దాసురాలను అబీగేలు పంపింది. నాబాలు భార్య పంపిందా? ఆలోచనలో పడ్డాడు. ఆలోచిస్తున్నంతలోపే ఈమె వచ్చేసింది. వచ్చి, అయ్యా నన్ను క్షమించండి, నా భర్త పనికి మాలినవాడు, వాడికి నోరు సరిలేదు, వాడికి నోరు కుదరదు, నీ కోపం తెప్పించాడు, క్షమించండి, మన్నించండి, ఈ తప్పు నన్ను కాయండి, నేనే ఆ తప్పు చేశాను అనుకొని నేనే నీ మధ్య విధేయతతో నేను బతిలాడుతున్నాను, కాయుమానంటే అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? అబీగయలు, నువ్వే వచ్చి ఈ పని చేయకపోతే దేవునికి వ్యతిరేకంగా నేను మహాపాపం చేసి ఉండేవాడిని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది అబీగయలు కుటుంబము ప్రమాదంలో ఉన్నప్పుడు ఆమె తన కుటుంబాన్ని కాపాడుకున్న విధానం ఇది. ఈ రోజున నీ కుటుంబంలో కూడా అనేకమైన కలవరపరిచే విషయాలు నీ కుటుంబంలో ఉన్నాయి. అనేకమైన కలవరాల గుండా నీ కుటుంబం వెళ్తుంది. అది నీ కుమార్తె ద్వారా వచ్చింది కావచ్చు, అది నీ కుమారుడి ద్వారా వచ్చింది కావచ్చు, నీ ఆర్థిక ఇబ్బందుల ద్వారా వచ్చింది కావచ్చు, నీకున్నటువంటి సమస్య ఏదో నాకు తెలియదు. కానీ అటువంటి కలవరం గుండా వెళ్తుంటే అబీగయలు వలె, దేవుని ఆత్మ నొందిన అబీగయలు వలె వివేకముతో ప్రవర్తించి విపత్తు నుండి బయటపడే ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావా? మీరు గమనించండి, అబీగయల్ స్థానంలో మనమే ఉన్నాం. ఊహించుకోండి, పాత్ర దావీదు పాత్ర మన ముందుంది. అబీగయలు ఉన్న కుటుంబం మందనుకోండి, బాగా ధనవంతులు, మీరు డబ్బుతో ఏమైనా చేయగలరు. ఇప్పుడు దావీదు శపథం చేశాడు, పారిపోయి అరణ్యంలో దాక్కున్న వ్యక్తి. దావీదు, ఖబర్దార్ నేను వస్తున్నాను అన్నాడు. మీరైతే ఏం చేయుదురు? నేను చెప్పనా? అది ఎంత దుర్మార్గమైనా, దేవునికి వ్యతిరేకమైనా. ఇప్పుడు సౌలుకి దావీదుకు పడదు కాబట్టి వెంటనే సౌలు దగ్గరికి వెళ్ళిపోయి, సౌలా సౌలా, దావీదు కోసం నువ్వు వెతుకుతున్నావు కదా, దావీదు రేపు మా ఇంటికి వస్తున్నాడు రా. ఇదొక పద్ధతి. రెండవ పద్ధతి ఏంటో తెలుసా? దావీదు వెళ్ళి దాక్కున్నాడు సంపన్నుడు అయిన మన మీదకి ఆడు రావడమా అని కొంతమందికి డబ్బులు ఇచ్చి సైన్యాన్ని పెట్టుకొని దాడికి వెళ్ళడం. ఏ పద్ధతులు వెళ్తారు మీరు? అబీగయలు పద్ధత, దావీదుకు శత్రువైన సౌలు దగ్గరికి వెళ్ళే పద్ధత, లేదా నీవే కొంతమందికి డబ్బులు ఇచ్చి సైన్యాన్ని పెట్టించుకునే పద్ధత? ఏ పద్ధతి కావాలి మీకు? అబీగయలు పద్ధతి కావాలి. అబీగయలు పద్ధతి ఏమిటి అనంటే, తన ఇంటి మీదకి వచ్చిన విపత్తు నుండి తన బిడ్డలను, తన కుటుంబాన్ని అపాయం నుండి రక్షించడానికి ఆమె ప్రదర్శించిన తీరు ఒక్కసారి చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున వాక్యం వింటున్న నీవు ఒకవేళ అబీగయలకు వచ్చిన లాంటి సమస్య మన సమస్య కాదు, మనకు వేరే సమస్య. ఈ సమస్యను మనము
అబీగయలు వలె డీల్ చేయాలి అని అంటే మనము విధేయత చూపి దేవుని యొద్దకు వెళ్ళి దేవునికి మన సమస్యని చెప్పి దేవుని మన సమస్యను పరిష్కరించమని ఆయన దగ్గర పెట్టి మనం అటువంటి విపత్తుల నుండి బయటపడుటకు దేవుని యొక్క అనుగ్రహం కొరకు వేడుకునే వారంగా ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతమంది మీ బిడ్డల కొరకు అంగలార్చే పని మీద ఉన్నారు మీరు? నీ కొడుకు తాగి తిరుగుతున్నాడు, నీ భర్త తాగి తిరుగుతున్నాడు, దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు, కానీ నీకు చింత లేదు. దేవుడంటే తెలియకుండా మీ ఇంటిలో అనేక మంది ఉన్నారు, మీకు చింత లేదు. దేవుని ఉగ్రత రాబోతుంది, దేవుని ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రతను ఎదుర్కోవాలంటే అబీగయలు వెళ్ళి దావీదుని వేడుకున్నట్లుగా మనం వెళ్ళి క్రీస్తుని మనము చాటు చేసుకోకపోతే ఆ వచ్చే పెను ప్రమాదం నుండి మనం తప్పించగలిగిన వారెవరు? ఆ ఉపద్రవం నుండి మనం రక్షించగలిగిన వారెవరు? యేసుక్రీస్తు పాదాలు పట్టుకోవాలి. వలదు వలదు నిర్లక్ష్యం వలదు. అనభిషిక్త పరిచర్య అనంటే యేసు ప్రభు మనకు అండగా ఉన్నాడు. ఆయన మన ప్రతి ఆపదలో ఆయన మన తప్పించేవాడు, అపాయం రాకుండా మనకు కాపాడేవాడు అని మనము యేసు పాదాలు పట్టుకోవాలి. అబీగయలు వెళ్ళి దావీదు పాదాలు పట్టుకున్నట్లుగా మనం వెళ్ళి ఎవరి పాదాలు పట్టుకోవాలి? చెప్పండి గట్టిగా, యేసు పాదాలు పట్టుకోవాలి. ఈ రోజున వృద్ధాప్యంలో ఉన్న తల్లులు ఎంతమంది మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు? చిన్న బిడ్డలు కలిగిన తల్లులు ఎంతమంది మీ బిడ్డల కొరకు కన్నీరు కారుస్తున్నారు? యవనస్తులైన బిడ్డలు కలిగిన తల్లులు ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు మీ బిడ్డల కొరకు? రెండు, మొదట మన కుటుంబాల్లో వచ్చే ఆపదలను ఆ ఆపదల్లో కాపాడుకోవడానికి అబీగయలు మన మోడల్. రెండు, పొరుగువారిగా మన చుట్టుపక్కల ఉన్న వచ్చేవారి అపాయాలను ఆపదలను చూచి పట్టించుకునే వారంగా ఉండాలి. ఒక రోజున యేసు ప్రభు దగ్గరికి ఒక బోధకుడు వచ్చాడు. అయ్యా, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేమి చేయాలి? నువ్వు ఆజ్ఞలను అనుసరించి జీవించు. ఆజ్ఞలు నేను అనుసరించి జీవిస్తున్నాను. ఏంటి ఆజ్ఞ? నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. రెండు, నిన్ను వలే. అప్పుడు ఆ బోధకుడు అడిగాడు, నా పొరుగువాడు ఎవడు? ఏమడిగాడు? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరు మీ పొరుగువారు? మీ పొరుగువారు ఎవరు? మీ ఇంటి పక్క వాళ్ళు. వెరీ గుడ్, మంచి మాట చెప్పారమ్మా. ఎవరు మీ పొరుగువారు? చెప్పాలి. మీ ఇంటి పక్కన వాళ్ళు. మంచి మాట చెప్పారు. చాలా మంచి వాళ్ళు మీరు, మీకు అన్నీ తెలుసు. ఇప్పుడు నేను మళ్ళొకసారి అడుగుతున్నా, ఇటుపక్క ఇంటితో వెనకింటితో ముందింటితో సక్రమంగా మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒక్కళ్ళేడు. అబ్బా, మన సంబంధాలు ఎలా ఉంటాయి తెలుసా? మన పక్కింటోడితో సవ్యంగా ఉండలేం మనం. ఈ ఊరిలో చివరినోడితో స్నేహం చేస్తాం, వీళ్ళ పొడగొట్ట గిట్టదు మనకి. మంచిదే, వెరీ గుడ్. అయితే మనం మన పక్కింటోళ్ళ గురించే పట్టించుకోవట్లా. యేసు ప్రభువు చెప్పిన పొరుగువాడు ఎవరో తెలుసా? ఒక కథ చెప్పాడు. అప్పుడు కథ కాదు, నిజంగా జరిగింది. యేసు ప్రభు కథలు ఎప్పుడు చెప్పడు, జరిగిన సంఘటనే చెప్పాడు ఆయన. ఒక అతను దూరదేశం బయలుదేరాడట వ్యాపారం కోసం. దొంగల చేతికి చిక్కాడు. చిక్కిన తర్వాత ఉన్నాయన్నీ లాక్కొని మనిషిని ఏమైనా వదిలేశారంటే కుళ్ళబుడి చేశారు. కొర్ర ప్రాణం అంట, అంటే ప్రాణం ఎప్పుడు పోద్దో తెలియదు. అలాంటి స్థితిలో విడిచిపెట్టేశారు. విడిచిపెట్టిన తర్వాత యాజకుడు ఒకడు వెళ్ళాడంట దారి గుండా. యాజకుడు అంటే అహరోను యొక్క కుమారులు. వాళ్ళు దేవుని సేవ, అతి పరిశుద్ధ స్థలంలో సేవ చేసేవాళ్ళు. పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో సేవ చేసేవాళ్ళు. చూసుకుంటూ వెళ్ళిపోయారు.
తర్వాత లేవీయుడు ఒకడు వెళ్ళాడు. వీళ్ళు కూడా దేవుని సేవకులే. కాకపోతే దేవాలయ ఉపకరణాలు కడుగుతూ ఉంటారంట, మోస్తూ ఉంటారు, కడుగుతూ ఉంటారు. దీపాలు వెలిగించటం, గుడిని శుభ్రం చేయడం, తర్వాత మందసాన్ని శుభ్రం చేయడం, మందసాన్ని మోయడం, గంగాళాలను కడగడం, గంగాళాలను మోయడం, దేవాలయ ఉపకరణాలు శుభ్రం చేయడం, మోయడం, కడగడం, ఇటువంటివన్నీ చేసేవాళ్ళు లేవీయులు. లేవీయుడు ఒకడు వెళ్ళాడంట, వాడు చూసుకుంటూ వెళ్ళిపోయాడంట. తర్వాత ఎవరు వచ్చారు? సమరయుడు. ఆ ఊరు కానోడు, ఆ ఊరు కాదు అతనిది సమరయుడు అంటే, పొరుగురోడు. అతను ఏదో పని మీద వెళ్తున్నాడు, చూశాడు, అయ్యో వీడు ఎవడో పడిపోయి ఉన్నాడే. దిగాడు, తన దగ్గర ఉన్న ద్రాక్షారసం తాగిచ్చాడు, శుభ్రంగా గాయాలు కడిగాడు, కొద్దిగా ఆహారం పెట్టాడు. పెట్టిన తర్వాత పూటకోళ్ళ వాని ఇంటికి అంటే చిన్న హాస్పిటల్ ఒకటి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి జాయిన్ చేసి ఏం చెప్పాడంటే, అయ్యా ఇతనికి ఎంత ఖర్చు అవుద్దో వెనకాడకుండా పెట్టు, ఇదిగో నా దగ్గర ఉన్నది నీకు ఇచ్చేస్తున్నా, ఇప్పుడు నా దగ్గర ఇదే ఉంది, మళ్ళీ నేను రిటర్న్ వస్తా, రిటర్న్ వచ్చేటప్పుడు ఇతని కోసం నువ్వు ఎంత ఖర్చు పెట్టావో అంతా ఇచ్చేస్తా, సెటిల్ చేసేస్తా. ఇప్పుడు ఎవరు చెప్పండి మీరు? యేసు ప్రభు అతన్నే అడిగాడు, ఎవరు ఇతనికి పొరుగువాడు అని. ఎవరంట? సమరయుడు. ఎందుకు? పట్టించుకున్నాడు, ఆపదలో ఉన్నవాడిని పట్టించుకున్నాడు. ఇప్పుడు మన దాకా తెచ్చుకుందాం, ఇది ఎవరి దాకా? మన దాకా. అలాంటి వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. నేను చూసా, యాజకుడిని అంటే నన్ను అనుకోండి, మనం అందరం యాజకులు అనుకున్నాంగా. ఓకే, ఇప్పుడు ఈ నాటకంలో యాజకుడిని నేను. యాజకుడు వచ్చాడు, ఏం చేశాడు? చూశాడు, ప్రార్థన టైం అయిపోతుంది, వెళ్ళిపోయా. సంఘ పెద్దలు వచ్చారు, లేవీలాళ్ళు అనుకుందాం. సంఘ పెద్దలు ఏం చేశారు? చూశారు, అరే ఇప్పుడు వచ్చిన పాస్టర్ మంచోడు కాదు, టైంకి రాకపోతే ఏదో ఒకటి అంటున్నాడు, ఎందుకు వచ్చిన కోలా అని చెప్పి వచ్చేసారు. ప్రార్థన టైం అయిపోతుంది. మూడో గుంపు ఎవరు? మీరే. మీరే సమరయుడు రాలా ఇంకా. మీరు సమరయులు అవుతారో లేదో మీరు తెలుసుకోవాలి. మీరేం చేస్తారు? వచ్చారు, చూశారు, మొహం తిప్పి ఇటు తిప్పి చూశారు. మేము మొహం కూడా చూడలా, మీరు మొహం తిప్పి చూశారు. ఈడు మనూరోడు కాదు, మనోడు కాదు, మన ఇంటి పేరటోడు కాదని జంప్ వెళ్ళిపోయారు. ఇది కాదు మన నేచర్. ప్రభు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? మన చుట్టూ ఉన్నవారు ఆపదలో ఎవరన్నుంటే వారి కొరకు సేవ చేసే వారంగా మనం ఉండాలని ప్రభు మనల్ని ఆశిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కంపల్సరీ, ఆప్షనా? పక్కన వాళ్ళ ఆపదలను పట్టించుకోవడం అనేది కంపల్సరీయా, తప్పనిసరియా, కుదిరితేనా? మరి అసలు పట్టించుకుంటున్నాం మనం? పట్టించుకుంటారో లేదో నేను చెప్తాను ఇప్పుడు కొన్ని విషయాలు మీకు. హాస్పిటల్లో ఎవరో దెబ్బలు తగిలి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఎంతమంది వెళ్ళి చూసి ఒక 500 రూపాయలు చేతిలో పెట్టి వస్తారు చెప్పండి? నాకెవరు ఇప్పుడు చెప్పక్కర్లా, ఆలోచించుకోండి. నాకు జవాబు చెప్పక్కర్లా, ఊరికే ఊహించుకోండి. ఎంతమంది వెళ్ళి వస్తారు? వెళ్ళి రావడానికైతే వెళ్ళి వస్తారులే, రాలేదేమో అనుకుంటారని. వెళ్ళి పాపం ఆపదలో ఉన్నాడు, డబ్బులు అవసరం, ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో, నాకు చేతనైనంత నేను ఇవ్వాలి అనేటువంటి హృదయంతో ఎంతమంది చేతిలో పెట్టి వస్తారు? పెట్టం. కుదిరితే ఒక రొట్టె, కుదిరితే ఒక యాపిల్ తీసుకెళ్ళి ఇచ్చి, అమ్మయ్య వెళ్ళాం, ఆదరించుకున్నాం, వచ్చేసాం, అయిపోయింది. కన్సర్న్. ఆ బాధలో మనమే ఉంటే, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుము అన్నప్పుడు ఆ యొక్క మనల్ని చూసుకోమా? మనకే కష్టం వస్తే మనం ఎలా ఉంటాం, ఎలా ప్రతిస్పందిస్తాం, ఎలా ప్రవర్తిస్తాం, ఎలా సహాయం కావాలని కోరుకుంటాం. అలాంటి పరిస్థితులు, అలాంటి కష్టంలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు మనం చేతులు కట్టుకుని ఎలా ఉంటాం? ఉండకూడదు. ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. మనం పెళ్ళికి తీసుకెళ్తాం ఏదో ఒకటి,
ఎందుకు తీసుకెళ్తాం? ఆ? మెప్పు కోసం కాదు సార్, మళ్ళీ వస్తాయి రిటర్న్ రిటర్న్ రిటర్న్. మొన్న ఎవరో అంటుంది, ఎక్కడో వార్త, మా ఇంట్లోనే జరిగింది సంఘటన. ఎక్కడో ఎవరో చనిపోయారు. చనిపోతే అయ్యో అంత కష్టం వచ్చిందా, అలా జరిగిందా అని బాధపడలా. నా దగ్గర ఉన్న ఒక ముసలం ఏమందో తెలుసా? పాపం బోళ్ళు మంది పెళ్ళికి వెళ్ళి బోళ్ళు పెట్టి వచ్చింది. పెళ్ళిళ్ళలో ఏం కనపడుతుంది? మనం ఇచ్చే గిఫ్ట్లన్నీ ప్రేమతో. పెళ్లి చేసుకునే వాళ్ళారా, లారా వారలారా, మీరు ప్రేమతో తెచ్చే కాదు, మళ్ళీ తిప్పి. అందుకే ఏం చేస్తారు అక్కడ? నేనేం తప్పు పట్టలా, మంచిదే, పెళ్ళికి తీసుకుని వెళ్ళి ఇవ్వండి, మంచిదే. ఒకరికొకరు మనలాంటి మీది పేద ఫ్యామిలీస్లో ఒకరికొకరు అలా అండగా ఉండడం మంచిదే, నేనేం తప్పు పట్టలా, కాదన్ను. కానీ ఇక్కడ మనం పెళ్ళిలో లేదా ఫంక్షన్లో తీసుకొని వెళ్ళేదానికంటే అత్యవసరమైనటువంటి పరిస్థితి, గాయపడి హాస్పిటల్లో ఉండి పని పాట లేకుండా అచేతనంగా పడి ఉన్నటువంటి కాలంలో మన అవసరత వారికి ఉంది. అది తిరిగి మనకు వచ్చినా రాకపోయినా మనం ఆ సమయంలో ఆ చేసే చిన్న సహాయం వాళ్ళకి చాలా పెద్దదవుద్ది. కాబట్టి మనము సహాయం చేసేవారిగా ఉండాలి. ఫాలో అవుతున్నారా? సహాయం చేసేవారిగా ఉండాలి. ఒకవేళ మనం లైట్ తీసుకున్నాం అనుకో ఈ విషయాన్ని, యేసు ప్రభు తీర్పు దినాన ఆయన న్యాయపు సింహాసనపు తీర్పు వేసుకొని సింహాసనం మీద కూర్చొని మేకలలో నుండి, మీరు బైబిల్ సరిగ్గా చదవట్లా, మేకలలో నుండి గొర్రెలు వేరు. బియ్యంలో రాళ్ళు ఏరతారా, రాళ్ళల్లో బియ్యం ఏరతారా? యేసు ప్రభు అంట ఆ రోజున రాళ్ళల్లో బియ్యం ఏరుతున్నాడంట. మీకు అర్థమవుతుందా? మేకలలో నుండి గొర్రెలను వేరు చేసి, కుడి ప్రక్కన గొర్రెల నుంచి, ఎడమ పక్కన మేకల నుంచి అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి. అప్పుడు వెంటనే మాట్లాడడం ప్రారంభించారు వాళ్ళు. ఏమని? ప్రభువా, నీ నామమున మేము ప్రార్థన చేస్తే దయ్యములు పోలేదా? నీ నామమున మేము ప్రార్థన చేస్తే స్వస్థతలు జరగలేదా? నీ నామమున మేము అద్భుతాలు చేయలేదా? నీ నామమున మేము ఆశ్చర్య కార్యాలు చేయలేదా? నీ నామమున మేము భాషలు మాట్లాడలేదా? నీ నామమున అది చేయలేదా, ఇది చేయలేదా అని డంబాలు పలుకుతా ఉంటే మళ్ళీ ఆయన ఏమన్నాడు? అక్రమము చేయవర్లా, మీరెవరో నాకు. కుడి పక్కన ఉన్న వాళ్ళని చూసి, మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును మీరు స్వతంత్రించు. ఇద్దరు చేసిన పొరపాటు ఏంటనుకుంటున్నారు? ఏమండోయ్, మీరు వింటున్నారా? ఈ ఎడం పక్కన ఉన్నోళ్ళు ప్రభువుని నమ్మారు, ప్రభు పేట అద్భుతాలు, వారు ప్రార్థనలు చేస్తే స్వస్థతలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి, అన్నీ జరిగాయి. కానీ పొరుగు వారిని, అక్కరలో ఉన్న వారిని పట్టించుకోవాలా. ఈ ఇటు పక్కన ఉన్న వాళ్ళు, ప్రభు ఏమన్నాడు తెలుసా? నా పేరట నేను వచ్చినప్పుడు నన్ను చేర్చుకొని నాకు మీరు దాహం ఇచ్చారు, మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు, మీరు నాకు ఆహారం కూడా పెట్టారు, రండి రండి. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ప్రభువా, నువ్వు ఎప్పుడు వచ్చావు? మేము ఎప్పుడు పెట్టాం ప్రభువా? మీరు ఆకలి అవుతుంది అని అంటే అన్నం పెట్టారే, వాడిలో నేనుండి వచ్చా. దాహం అడిగితే నీళ్ళు ఇచ్చారే, వారిలో నేనుండి వచ్చా. చలికి, అయ్యా చలికి గిజగిజ వణికిపోతున్నానంటే వస్త్రం ఇచ్చారే. వీళ్ళు ఏం చేశారంట? ఎవరొచ్చి అడిగితే లేదని వాళ్ళని కాదనకుండా పెట్టారంట. ప్రభు అంటున్నాడు, మీరు నాకే పెట్టారు. ఇటుపక్క ఉన్న గుంపు ఏమంటున్నారు తెలుసా? ప్రభువా, నువ్వు వస్తే బిర్యానీ వండి పెట్టేవాళ్ళం కదా ప్రభా. ఏంటంట? అమ్మా, బిర్యానీ వండుకొని గుమగుమగుమ వాసన వస్తుంటే పక్కనున్న మామగారికి, అత్తగారికి, బావగారికి
వాసన కూడా చూపించకుండా తినేవారులారా. ఇల్లే మేకలు, మేకలంటే ఎక్కడో లేరు. మార్చుకోండి మీ తత్వం. ఈరోజు మీ హృదయం మార్చుకోండి. ప్రభువు చెప్పిన విధంగా మన హృదయాన్ని మార్చుకుంటే మనల్ని కూడా దేవుడు ఏమంటాడు? నీ కోసం సిద్ధపరిచిన దానిలోకి రండి, స్వాగతం, ఆహ్వానం, వెల్కమ్, వెల్కమ్ చెప్తాడు. ఒకవేళ మన హృదయాల్ని కాఠిన్యం చేసుకొని పక్కనున్న వారిని ఆకలి పట్టించుకోకుండా వాళ్ళెక్కడ మేమెక్కడ అనుకునే ఒక హృదయం కలిగిన వారికి దేవుడు తీర్పు సిద్ధం చేసి ఉంచాడు. జాగ్రత్త, పట్టించుకోండి. చూడండి, అక్కడ ఈ యాజకుడు పద్దాక దేవుడు 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 అంటాడు. లేవీయుడు పద్దాక దేవుని సేవ దేవుని సేవ అంటారు. విశ్వాసులు దేవుడు ప్రార్థనలు, పాటలు, ఆ ప్రార్థన ఈ ప్రార్థన అన్ని ప్రార్థనలే. కానీ దేవుడు ఎవడో తెలియని సమరయుడు దేవుడు కోరు చేశాడు. అంత అవమానం దేవునికి. ఈ రోజున యేసు ఉపమానం బట్టి మనం ఏం చేసుకోవాలంటే బుద్ధి తెచ్చుకొని మన చుట్టూ ఉన్న వారు ఆపదల్లో, అక్కర్లో ఎవరైతే ఆ శ్రమల గుండా వెళ్తున్నారో వారిని గుర్తించి మనము చేయగలిగినది చేద్దాం. తాహతుకు మించి కాదు, మనం తినే ముద్దలో ఒక ముద్ద. మనం ధైర్యంగా ఉన్నట్లు వారికి కూడా ఒక మాట ధైర్యం చెప్పడం, ఆదరించడం, ఓదార్చడం, ఈ కష్టం నాదే అన్నట్లుగా ఫీల్ అవ్వడం. అటువంటి పరిచర్య మనం ప్రభు పక్షాన చేయాలి. ఒకటి, మన కుటుంబాల మీదకు వచ్చేటువంటి విపత్తుల నుండి అబీగయలు వలె మనము దేవుని ఎదుట దేవునికి పరిచర్య చేసి, అబీగయలు దావీదుకు పరిచర్య చేసి ఎలాగూ విపత్తు నుండి తప్పించుకుందో, మనము దేవుని ఎదుటికి వచ్చి దేవునికి పరిచర్య చేసి దేవుని పాదాలు పట్టుకొని ఆయన బతిమాలి మన కుటుంబాల్లో నుండి విపత్తులకు విడుదల పొందాలి. రెండు, మన ఇరుగు పొరుగు వారికి వచ్చే విపత్తులలో మనము ఒక చేయి చాచి మనకు చేతనైన సహాయం చేసే వారంగా ఉండాలి. మూడు ఈ అనభిషక్త పరిచర్యలో మూడవ కోణం ఏంటంటే, మూడవ సంగతి ఏంటంటే మనం పరిశుద్ధంగా బ్రతకాలి. చెప్పండి అందరూ గట్టిగా. కుడి చెయ్యి పిడికిలు బిగించి చెయ్యి గట్టిగా పైకెత్తి మనం పరిశుద్ధంగా బ్రతకాలి. రోషం ఉందా మీకు? రోషంతో చెప్పండి. రోషం అంటే ఏంటి? ఎప్పుడు వస్తుందో తెలుసా మీకు? మిమ్మల్ని ముఖం మీద తిడితే వస్తుంది రోషం. ఇప్పుడు దేవుని కొరకు రోషం కలిగి ఉండాలి మనం. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. చదవమ్మా. పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును, తన జీవితాన్ని, తన శరీరాన్ని ఎట్లు కాపాడుకోనవలెనో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఏమండి, పరిశుద్ధతను నిర్లక్ష్యం చేస్తే మనము దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దైవ జనాంగంగా మనము బ్రతికే వారము కాము. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంది చీకటిలో నుండి. ఒకప్పుడు ప్రజగాక, ఒకప్పుడు పాపములో, పాప మంకిలంలో కొట్టి మిట్టాడుతున్న మనల్ని తీసి ప్రత్యేకపరుచుకున్నాడు ఆయన. ఇప్పుడు దేవునికి తగినట్లుగా బ్రతకాలి, పరిశుద్ధతను కోరుకోవాలి, పాపాన్ని అసహించుకోవాలి, పాప స్వభావాన్ని విడిచిపెట్టాలి. వ్యభిచార తలంపుల నుండి, వ్యభిచారమే కాదు వ్యభిచార తలంపుల నుండి విడుదల పొందాలి మనం. నరహత్యే కాదు పరదూషణ నుండి విడుదల పొందాలి మనం. ఇడిదిరిగి పరులను దూషించే మాటలుంటాయే, ఎంత నటిస్తారో మీరు. ఒక వ్యక్తి మీ ముందు నిలబడినప్పుడు అసలు ప్రేమంతా వాళ్ళకి పోస్తారు. అన్నయ్య బాగున్నావా? అక్క బాగుందా? చెల్లి బాగుందా? మామయ్య బాగున్నాడా? తెలిసిన వాళ్ళందరిని అడుగుతారు. ఆయన వెళ్ళిపోగానే ఇటు తిరిగి మెచ్చడు దేవుడు, మెచ్చడు. వేశ్యనైనా క్షమిస్తాను గాని వేషధారిని. మన దేవుడు అల్టిమేట్. ఆయన ఒక్కసారి అన్నాడంటే అంతే. పరిశుద్ధంగా మన ఘటాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధంగా కాపాడాలి. పరిశుద్ధత కలిగి ఉండడమే దేవుని చిత్తం. కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఆశ కలిగి, ఆసక్తి కలిగి. ఈ పరిశుద్ధత ఎలా అలవాటు అవుద్దంటే దేవుణ్ణే చూడాలి మనం, ఇక అంతే.
మన గురి, మన గమ్యం, మన ఆలోచన అంతా దేవుని మీదే ఉండినప్పుడు దేవునిలాగా మన స్వభావం, స్వరూపం మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన బిడ్డలుగా మనము మన కుటుంబాల్లో నుండి వచ్చిన విపత్తుల నుండి సంరక్షించే సంరక్షకులుగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. మన ఇరుగు పొరుగు వారికి వచ్చే శ్రమలో మనం చేయి చాచి ఆయన సమిధులుగా, ఆయన పాత్రలుగా, ఆయన నమ్మిన దూతలుగా, ఆయన నమ్మిన విశ్వాస జనాంగంగా మనం పరుగురికి సేవ చేయాలని ఆశిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మన వ్యక్తిగత జీవితం ఆయన స్థాయికి తగినట్లుగా ఉండి జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇట్టి స్థితి, ఇట్టి జీవితం మనం కోరుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఇందాక ఆరాధనలో అమ్మగారు మనందరినో పాట పాడిచ్చారు. ఏం పాట? నేను కూడా ఉన్నానయ్యా, నన్ను కూడా. ఆయనకి పక్షపాతం లేదు. ఎంతమంది అయితే ఆయన వైపు తిరుగుతారో, ప్లీజ్ హెల్ప్ మీ, నేనున్నాను, నేను నీ కోసం నిలబడతా, నీ కోసం ఫైట్ చేస్తా, నీ కోసం సేవ చేస్తా, నీ కోసం రోషం కలిగి ఉంటా అని మనం ఆయన వైపు చూస్తే మన బ్యాక్గ్రౌండ్ చూడడు ఆయన. మనకు చదువు లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, ఏ స్థితినైనా ఆయన స్థితిని మార్చి మనల్ని ఆయన సేవకులుగా, ఆయన సేవకురాండ్రుగా మార్చి ఆయన నామాన్ని ఘనపరుచుకుంటాడు. మనల్ని ఒక బలమైన పాత్రగా ఈ భూమి మీద వాడుకుంటాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.